హిందుత్వవాదులు కొంతమంది ఇప్పుడు ఆవేశపూరితంగా యూట్యూబుల్లో లేదా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి చక్కగా హిందుత్వవాదాన్ని ప్రజలకు తెలియజేస్తున్నోళ్ళు అనవసరంగా హిందుత్వ ద్వేషులని ప్రమోట్ చేస్తున్నారేమో ఆలోచించుకోండి. ఆవిడెవరో ఒక మహిళామణి, పేర్లు చెప్పడం అనవసరం కూడా. అట్లాగే ఓ ప్రశ్నాబాబు, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు మనం అనవసరంగా ఎంకరేజ్ చేస్తున్నాం? వాళ్ళ భావజాలికులు కూడా తక్కువే చూస్తున్నారు, హిందుత్వవాదులు తక్కువే చూస్తున్నారు. మనం వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పి దాన్ని ఖండించి వాళ్ళని తిడుతూ వాళ్ళని ప్రమోట్ చేయడం మూలంగా వాళ్ళు పాపులర్ అయ్యి ఇప్పుడు వాళ్ళల్లో ఒక యూనిటీ వచ్చి మైనారిటీ పోలరైజేషన్ టైప్లో వీళ్ళ పోలరైజేషన్ పెరుగుతోంది. ఇది హిందుత్వవాదులు అనవసరంగా తీసుకొచ్చి పెట్టుకుంటున్నటువంటిది. ఇప్పుడు ఆయన ఎవరో మహానుభావుడు ప్రశ్నిస్తుంటాడు ఒక వ్యాఖ్య, రాముడు అడవులకు పంపించినోడు శాతకాక అట్లా తిరిగినటువంటి వాడు అన్నట్టు. చూసే చూపుని బట్టి ఉంటుంది. ఇప్పుడు అమ్మ మన ఇంట్లో వంట వండిన తర్వాత తను కాస్త టేస్ట్ చేసి మనకు పెట్టింది అనుకోండి, చూసేటప్పుడు ముందు తను కడుపు నిండా దీని పడేసింది, ఆ తర్వాత మనకి పడేసింది ఎంగిలి మెతుకులు అని అనొచ్చు. లేకపోతే మనకి మంచి ఆహారం పెట్టడం కోసం అందులో ఉన్నటువంటి చవ్వదనమా చప్పదనమా, ఉప్పు పెరిగిందా తగ్గిందా అని చూసి పెట్టేటటువంటి ఆత్మీయురాలు అనుకోవచ్చు. ఇది చూసేవాడి కన్నుని బట్టి ఉంటుంది. రాముడు తండ్రి మాట జవదాటక అడవులకి బయలుదేరడం నాకు చాలా గొప్పగా అనిపించింది, ఆయనకి తప్పుగా అనిపించింది. ఆయన వెంట భార్య సీతమ్మ బయలుదేరి వెళ్ళడం, కుటుంబం అంటే భార్యాభర్త ఇలా కదా కలిసి వెళ్ళాల్సింది, నువ్వో నిన్ను కదా అంది మీ నాన్న, నేను రాను అని చెప్పలా ఆవిడ ఆ సౌశీల్యవతిని అందుకనిపించుకుంది. ఆమెలో నాకు కన్న తల్లి లాంటి లక్షణం కనిపించింది. అలాగే అడవులకు వెళ్ళిన రాముడు తన చేతిలో ఉన్న శక్తితో రావణుని లేపేయచ్చు, కానీ ఒక మనిషి ఎలాంటి కష్టపడాలి అనేది నేర్పడం కోసమే సమాజాన్నంతా చేకూర్చుకుని దళిత బడుగు బలహీన వర్గాలు వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు. తద్వారా ఆయనలో నాకు కనిపించింది, భవిష్యత్తు యుద్ధాలు వస్తే ఇట్లాంటి ప్రశ్నా రాక్షసులు పుట్టుకొస్తే, గంజాయి రాక్షసులు పుట్టుకొస్తే మనం ఊరికినే మన చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పేసి నాశనం చేయకుండా సమాజం అనేటటువంటి శక్తులందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళ చేత సమాధానం చెప్పిద్దాము, వాళ్ళ మాటకి సమాధానం చెప్పిద్దామన్నటువంటి ఒక నీతి కనిపించింది తప్పించి నాకు అందులో బూతు కనిపించలేదు. అట్లాగే అగ్నిప్రవేశం చెయ్యమన్నటువంటి దాంట్లో రాముడు అగ్నిప్రవేశం చెయ్యమనలేదు. రాముడు చెప్పినటువంటి నీతి అందులో ప్రత్యేకత ఏంటంటే, ఇవాళ రోజున పిచ్చి కుక్కల్లాగా రెచ్చిపోతున్న రాజకీయ నాయకులు ఉన్నారు కదా, పిచ్చి కుక్కల్లాగా రెచ్చిపోతున్న నాయకులు, పవర్ని అడ్డు పెట్టుకుని అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కదా. రే రాజకీయ నాయక, నువ్వు భవిష్యత్తులో నన్ను చూసి నేర్చుకో. ఏంటంటే, ఒక రజకుడు ఎక్కడో తన భార్యతో గొడవపడి అన్న మాటకి కూడా విలువిచ్చినటువంటి వ్యక్తి రాముడు. పాలన అంటే అలా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళని మెప్పించకపోయినా నొప్పించక ఉండాలి, నొప్పించినటువంటి విధంగా అనిపిస్తే ఒప్పించే విధమైన వివరణ ఇవ్వాలి అని తను తీసుకెళ్ళి సీతమ్మని అడవిలో వదిలిపెట్టి రమ్మనమన్నాడు తప్పించి అక్కడ ఎవరి కోసం అన్నాడు? ప్రజల కోసం, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలన్నటువంటిది నేర్పాడు అని నేను అనుకుంటున్నా. అలాగే ఆ సీతమ్మ ఆ సందర్భంగా మదనపడ్డ ఆ రాముడి యొక్క కీర్తినే తన బిడ్డలకి చెప్పింది తప్పించి, మీ నాన్న పెద్ద రాక్షసుడు నన్ను అడవిలో వదిలేశాడు, ఇలాగా ఎక్కడో వీళ్ళ దగ్గర బతకాల్సి వచ్చింది, మన కర్మ చూడు, నేను ఒక రాణిని ఇంకొక రాజుకి భార్యని అట్లాగే అడవుల్లో తిప్పలపడి వచ్చాను, అయినా సరే నన్ను ఇట్లా పడేశాడు, ఇట్లాంటోడా మీ నాన్న అని చెప్పి తన బిడ్డల్ని రాక్షసుల్లాగా తయారు చేయకుండా ఆ నాన్నలోని గుణగణాలని నేర్పి ప్రపంచం ఇట్లా ఉండాలి రాముడి సుగుణాలని అని కీర్తించే లవకుశల్ని తయారు చేసింది ఆవిడ.
తద్వారా బిడ్డలకి మంచి నేర్పాలి తప్పించి చెడు నేర్పకూడదు అన్న సంకేతం నాకు అనిపించింది. జనజీవనంలో మనం మంచి చెడు రెండు చవి చూస్తాం. చెడుని పక్కన పెట్టి మంచిని మాత్రమే బిడ్డలకి నేర్పాలి, తద్వారా బిడ్డలు మంచి మార్గంలో ప్రయాణిస్తారు అన్నటువంటిది నేను అందులోంచి నేర్చుకున్నాను. ఈయనకి అందులో నుంచి భార్యని అగ్నిప్రవేశం చేయమన్నటువంటి సీతమ్మ నేను చేస్తానంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. చేసి నిరూపించుకుంది. మరి దాన్ని నువ్వు నమ్మట్లేదే, భూమాత వచ్చి చూపించిందే పాయింట్ ఇక్కడ అది. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చూసే చూపుని బట్టి ఉంటుంది. నీ కన్న తండ్రి మందు కొట్టి వస్తున్నాడు అనుకో, ఆ తండ్రి రాత్రి పగలు కష్టపడి మందు తాగుతున్నాడు కూడా తాగని అనొచ్చు. నాన్న నువ్వు ఇంత తాగేసి వస్తాం వలన నీ కష్టంతో పాటు నువ్వు జీవితకాలం అనారోగ్యం పాలవుతావు నాన్న, కావాలంటే కష్టాన్ని నేను పంచుకుంటాను, అమ్మ పంచుకుంటాను, నువ్వు తాగుడు మాత్రం తాగద్దు నాన్న అని చెప్పేటటువంటి విధము ఉండొచ్చు. అది హృదయంగా మా నాన్నను చూసి నేను ఎంతో బాధపడుతూ తాగనిస్తున్నాను రా అని చెప్పుకోవచ్చు. మా ఆయన కష్టాన్ని చూసి తాగనిస్తున్నాను రా అని భార్య చెప్పుకోవచ్చు. కానీ ఆ కష్టంలో నువ్వు భాగస్వామి అయ్యి తద్వారా ఆయన కష్టాన్ని తగ్గించడం ద్వారా తాగుడు తగ్గించడం చేయొచ్చు. అది బాధ్యత. ఇది సమాజం ముందును జాలి చూపించుకోవడం. దేన్ని ఎలా చూడాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది, నీ కళ్ళని బట్టి ఉంటుంది. పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి నిర్మాణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ వాళ్ళ పేర్లను ఉటంకించకుండా వాళ్ళని ఉటంకించకుండా చెప్పండి తప్పించి అనవసరంగా వాళ్ళని హీరోని చేయొద్దు, హీరోయిన్లను చేయొద్దు.